10th క్లాస్ పాస్ అయిన వెంటనే నేరుగా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. అసలు ఎలా జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి కోర్సెస్ ఏంటి, డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన తెలుగు స్టూడెంట్ ఉన్నాడు. హాయ్ మా. వివేక్ నా పేరు. వివేక్ ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాదా? గుడ్. ఏంటి అసలు 10th పాస్ అయిన వెంటనే నేరుగా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం ఏంటి? నాకు అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్గా చెప్తావా? చాలా మంది స్టూడెంట్స్ కి 10th తర్వాత ఒకటే ఆప్షన్ ఉంటుంది, అది ఇంటర్. కానీ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినవి 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. దాంట్లో డిప్లొమా 3 years ఉంటుంది, 3 years తర్వాత డిగ్రీ 3 years ఉంటుంది. సో అది అన్ని ఫీల్డ్స్ లో ఉంది. సిఈ కంప్యూటర్లో అనుకోవచ్చు, మెకాట్రానిక్స్, మెకానికల్ అన్నిట్లో ఉంది. డిప్లొమా తర్వాత ఒకవేళ మనకి జాబ్ చేసుకోవాలి అంటే కాలేజ్ వద్దు నాకు నేను జాబ్ చేసుకోవాలనుకుంటే అది కూడా ఆప్షన్ ఉంటుంది మనకి. ఈవెన్ డిప్లొమా ఈ ఇయర్ అయితే ప్లేస్మెంట్స్ చాలా బాగా వచ్చినాయి. సో ఎలా ఉంటుంది ఫస్ట్ ఇయర్ నుంచి? ఎలా ఉంటుంది? ఇంటర్లో అయితే మనకి థియరీ అది ఎక్కువ బేస్డ్ ఉంటుంది, కానీ డిప్లొమా వచ్చేటప్పటికి ప్రాక్టికల్ చాలా ఉంటుంది. సో ఈవెన్ కంప్యూటర్, ఇప్పుడు నేను సిఈలో ఉన్నా, సో నాకు కంప్యూటర్ ఫీల్డ్ బేస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇంటర్ వాళ్ళకి. సో అది చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఆన్ ఫీల్డ్ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి ఇన్స్టెడ్ ఆఫ్ థియరీ నాలెడ్జ్. మామూలుగా ఇంటర్మీడియట్ చేశాక ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటిగ్రేటెడ్ గా ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దానివల్ల వచ్చే యూజెస్ ఏంటి? ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ వస్తుంది ఆన్ ఫీల్డ్. మనకి ఇప్పుడు కంపెనీస్కి వెళ్తే మనకి కోడింగ్ ఎక్కువ చేస్తాం, మనం ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవి యూజ్ చేయం. సో కోడింగ్ మనకి స్టార్టింగ్ నుంచే 10th క్లాస్ తర్వాత నుంచే మనకి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఏంటి? 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మార్క్ ని బేస్ చేసుకుంటారు, మార్క్స్ ని, లేదంటే సబ్జెక్ట్ లో వచ్చినటువంటి ఆ మార్క్స్ ని బేస్ చేసుకుంటారు, ఓవరాల్ గా వచ్చిన మార్క్స్ ని చూస్తారా? నార్మల్లీ ఇంటర్ అయితే మనకి ఎగ్జామ్స్ అవి రాయాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను స్పెసిఫిక్ అయితే ఏ ఎగ్జామ్స్ రాయలేదు. నా స్కోర్ బాగానే ఉండే, కానీ ఈవెన్ ఆయన నన్ను ఇది జాయిన్ చేయించుకున్నాను. 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాది 10th క్లాస్ లో చాలా మంచి స్కోర్ వచ్చాయి, 9.9+ ఉండే. 9+ వచ్చింది. ఇక్కడ నువ్వు వచ్చి కంప్యూటర్ సైన్స్? నేను ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా. ఇప్పుడు నాది డిప్లొమా అయిపోయింది, బీటెక్ లో 2nd year. సో ఫీజెస్ ఎలా ఉంటాయి? ఫీజెస్ చాలా ఎఫోర్డబుల్, చాలా ఎఫోర్డబుల్. నార్మల్ గా 6 years కోర్స్ నాది. సో నాకు పర్ సెమిస్టర్ 25,000 అట్లా పడుతుంది అంతే. 25 సెమిస్టర్ అంటే 6 months. ఒక ఇయర్ పరంగా చెప్తే ఒక ఇయర్ కి అయితే 50,000. 3 లక్షలు కంప్లీట్ 6 years కోర్స్ మొత్తం. ఒకవేళ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ప్లేస్మెంట్స్. ఇప్పుడు అయితే చాలా కంపెనీస్ వస్తున్నాయి, IBM అని, ఈవెన్ మన అహ్మదాబాద్ నుంచి లోకల్ కంపెనీస్ కూడా డిప్లొమా స్టూడెంట్స్ కంటే నార్మల్ ఇంటర్ తర్వాత ఎవరికి జాబ్ ఉండదు, కానీ డిప్లొమా తర్వాత వీళ్ళు జాబ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ 4.3 lakhs ప్యాకేజ్ వచ్చింది పర్ యానం. అది కూడా డిప్లొమా తర్వాత, అంటే ఇంటర్ తర్వాత. సో వ్యూవర్స్ చూసారుగా, గణపత్ యూనివర్సిటీలోనే ఎందుకు చదవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమై ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ముఖ్యంగా తెలుగు వాళ్ళు బీటెక్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఈ గణపత్ యూనివర్సిటీ. మరి పూర్తి వివరాల కోసం కింద ఉన్నటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి, లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అనంతపూర్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన బ్రాంచెస్ని సంప్రదించండి.